మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి బిగ్ బాస్ హౌస్ లో? స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్ చెప్తారని అనుకున్నా. మీ పాప పేరు? గ్రీష. గ్రీష. బాబుకి ఏం పెడదాం అనుకుంటున్నారు? అంటే ఏ నక్షత్రం ఏ రాసి చెప్పుంటారు కదా, దాన్ని బట్టి అక్షరం. అదే చూడాలి. అక్షరం చెప్పండి, మీ ఫ్యాన్స్ కూడా కింద సజెస్ట్ చేస్తారు. ఏ అక్షరం ఏమొచ్చింది? అక్షరం చూడలేదు, నక్షత్రం చూసాము. ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢ చూడాలి. దాన్ని బట్టి ఎవరికైనా తెలిస్తే జాతకాలు ఏ నక్షత్రం, ఈ నక్షత్రానికి వచ్చే పేర్లు ఏమైనా ఉంటే కింద సజెస్ట్ చేయండి ఈ వీడియో కింద. ఆయనకి ప్లస్ అవుతుంది. లేకపోతే విష్ణు శాస్త్రం, లలిత శాస్త్రాల్లో ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఎత్తుక్కోవాలి మీరు. సో మొత్తానికి భాషా గారు మిమ్మల్ని ఇంకా చాలా చాలా మాట్లాడించాలి, కానీ మీకు చాలా చాలా ఇంటర్వ్యూస్ ఉండడం వల్ల రష్ వల్ల కొంచెం తక్కువ మాట్లాడాం. ఇప్పుడు మీరు నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడో ఒకసారి డీటెయిల్డ్ గా మా బేబక్కని మిమ్మల్ని కలిసి ఒక డీటెయిల్డ్ ఇంటర్వ్యూ చేయాలి. కాన్సెప్ట్ చిట్ చాట్ సరదాగా ఏదేమైనా ఫన్నీగా ఉండి లోపలంతా ఎంజాయ్ చేస్తూ, మీరు ఎంజాయ్ చేపిస్తూ, నాగార్జున గారు నవ్విస్తూ, ఎంత ఏదో అనుకున్నాము ఏంటంటే ఎక్కువ రోజులు ఉండాలని. బట్ మనం ఏదనుకుంటే అనుకున్నాం నవ్వుగా కాబట్టి ఉంటా. మీరు తిండి పెట్టండి ఉంటా. నా ప్రోటీన్ పౌడర్ తీసేసుకొని మీరు ఉండమంటే నేను ఎక్కడ ఉంటా? కనీసం పన్నీర్ కూడా ఇవ్వకుండా. పన్నీర్ లేదు, ప్రోటీన్ లేదు, ఏం తినేవారు మీరు లోపల అసలు నిజంగా? క్యాబేజీ ఉంటుంది కదా, దాన్ని ర్యాపర్ పిక్కొని దాన్ని మైక్రోవేవ్ లో పెట్టుకుని వేడి చేసుకుని దాని మీద కాస్త పసుపు ఉప్పు వేసుకొని కొరుకుని తినే ఉంటాయి. ఆకలి వేస్తే 5 గంటలు కొరుకుని తిన్న రోజులు కూడా ఉన్నాయి. తర్వాత నిమ్మకాయలతోటి జ్యూసులు చేసుకొని దాంట్లో టీ డికాషన్. ఫుడ్ బాగా టైట్ చేసినట్టున్నారు. అంటే ఏమి చేసినా చేయకపోయినా మనం మన కేటగిరీ ఫుడ్ కాదు అది. అదే అంతా ఎగ్స్ అవి. ఎగ్ కూడా తినరా? కేక్ కూడా తిన్నాను. ఓ మీరు వెజిటేరియన్, ప్యూర్ వెజ్. మారిపోయాను. అవునా? ఎప్పుడు మారిపోయారు? చాలా లేదు, 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళ నుంచి మీరు ఎగ్టేరియన్ కూడా కాదు, వెజిటేరియన్ ఓన్లీ. కేక్టేరియన్ కూడా కాదు. కేక్టేరియన్ కూడా టాక్టివ్ కానీ కేక్టేరియన్ కాదు. మంచి టాక్టివ్ కాకపోతే. సో ఇంకొకటి, ఎవరైనా సరే ఆలోచిస్తుంటే వీడికి ఇంత స్పాంటేనియస్ గా పంచులు ఎలా వస్తాయి అంటే, మేబీ ప్యూర్ వీగన్ గా మారడం వల్ల కూడా అట్లా స్పాంటేనిటీ ఉంటుందంటే ఆటోమేటిక్ అందరు వీగన్స్ కి అయిపోయి ట్రై చేయండి అంటే. మొత్తానికి కొంతమంది ఆనందపడుతున్నారు మీరు బయటకు వచ్చినందుకు. వాళ్ళకి మళ్ళీ పండగ అని ఇంకేమైనా ఉన్నాయా? పండగ ఉందా? చూద్దాం. వారం అయితే బ్రేక్ ఇవ్వండి. వారం రోజులు బ్రేక్ తర్వాత ఉందన్నమాట పండగ. తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది. రిలీజ్ రెడీగా ఉందా బొమ్మ దద్దరిల్లుతుందా? సర్లేండి, ఏదైనా బొమ్మని మంచిగా రిలీజ్ చేయండి ఈసారి. అంటే క్లైమాక్స్ అయిపోవాలి, అట్లా ఉండాలని కోరు. అదే ఓకే. అది అయిపోతే ఇంకోటి రెడీగా ఉంది పట్టాలక్కడానికి. ఇంకా ఏం నన్ను వదిలేట్లేరు. అంతేనా? చాలా వస్తున్నాయి నాకు కూడా. మీరు వెళ్ళిపోయి నాకు లోపలికి, నేను శేఖర్ భాష గారికి మెసేజ్ చేశానండి, ఆయన లోపల ఉన్నారండి, మీరైనా నాకు హెల్ప్ చేయండి అని ఎంతమంది నాకు పెట్టారు మెసేజెస్ ఇన్స్టాలో కనుక్కొని. సో ఇవి మనకి బాగా కనెక్ట్ అయిపోతున్నారు ఏదో సపోర్ట్ చేయడానికి, చాలా మంది వస్తున్నారు. సో ఇలా వస్తూనే ఉంటాయి ఇంకా కామన్. మగవాళ్ళు ఆనిముచ్చి అని నేను మగవాళ్ళ తరపున ఫైట్ చేస్తారు అన్నారు కదా, అందుకని అందరూ న్యాయం ఉండాలి. న్యాయం ఉంటేనే చేస్తాం, లేకపోతే ఎందుకు చేస్తాం? అన్యాయం ఎవరిని చేయకూడదు. సో మొత్తానికి భాషా గారు ఫ్యూచర్ మీకు బాగుండాలని, మీ బాబుకి మంచి ఫ్యూచర్ రావాలి, మీ పాపకి మీ బాబుకి, తద్వారా మీరు ఆనందం పొందాలి, హ్యాపీగా ఉండాలి, నలుగురికి సహాయం చేయాలి. ఇలాగే ఎప్పుడు కుళ్ళు జోకులు కాకపోయినా నవ్వే జోకులు. కుళ్ళు జోకులు అనడానికి లేదు, మన వాళ్ళు చూసారా అర్థం కాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందాక నారియల్ ఆడుంటే బాగుండేది బాగుండేది అనడానికి. అట్లా సూపర్ బాగున్నాయి. మీ స్పాంటేనిటీ మాకు అందరికి తెలిసింది అలాగూ ఆర్జేగా మీరు. సో ఫ్యూచర్ కూడా ఆర్జేగానే ఉంటారు, యాంకర్ గా మారే అవకాశాలు లేవా టీవీలో? టీవీలో అంటే అదే మన యూట్యూబ్ లో కానీ అన్నిట్లో చేసుకోవడం. ఫ్యూచర్ ప్లాన్స్ బాబు జరగమ్మా జరుగు రెడీ స్టార్ట్ అంటే అయిపోతుంది. అంతేనా? మేకప్ వేసేసుకుంటే అయిపోయినాయి. మేకప్ జెమ్నీ మ్యూజిక్ లో ఒక 6 నెలలు మాత్రమే నాకు తెలియకుండా మేకప్ వేసుకున్నా. అప్పటి నుంచి మేకప్ మేకప్ అవసరం లేదు, మీరు తెల్లగా ఉన్నారు, చక్కగా లేకపోయినా నల్లగా ఉన్నా నేను మేకప్ వేసుకున్నాను. అంతేంటారా? సో మొత్తానికి ఏదైనా కానీ మళ్ళీ మీకు రీఎంట్రీ రావాలి బిగ్ బాస్ లోకి, మీరు వెళ్ళాలనేది నేను కోరుకుంటున్నాను. ఒకవేళ వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఎంజాయ్ చేయకుండా వచ్చేసారు మీరు బేబక్క. సో తీసుకుంటే బాగుంటుంది. నేను ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చాను. ఆమె పాపం 1 వారంలో వచ్చేసారు, కళ్ళు మూసి తెరిచే లోపల ఇలా వచ్చేసింది ఆమె. సో ఇద్దరు వెళ్ళి వచ్చారు. ఇంకోసారి ఇద్దరిని డీటెయిల్ గా చేద్దాం. ఏమైనా అవార్డ్స్ వచ్చాయా మీరు చేసిన ఆర్జే గానీ? ఇప్పటిదాకా ఆర్జేగా నాకు 18 అవార్డ్స్, IRF అవార్డ్స్ అంటే ఇండియా రేడియో ఫోరం అవార్డ్స్.
ఎక్సలెన్స్ ఇన్ రేడియోది ప్రతి సంవత్సరం ఢిల్లీలో ఒకసారి, బాంబేలో అట్లా పెద్ద ఇచ్చేవాడు. ఇండియా మొత్తం మీద అన్ని ఎఫ్ఎం స్టేషన్స్కి కలిపి ఒకటే రోజు జరుగుతుంది ఆ ప్రోగ్రామ్. సో అలా ప్రతి సంవత్సరం మనకి ఏదో రకంగా అవార్డు వచ్చేది. ఇప్పటిదాకా 18 అవార్డు. భారతదేశంలోనే అత్యధిక IRF అవార్డులు గెలుచుకున్న ఆర్జేగా మనం రికార్డులోకి కూడా ఎక్కాం. సో కంగ్రాచులేషన్స్. అది దీంతో మనకి ఇంకా మ్యారథాన్స్ చేశాను నేను. 4 మ్యారథాన్స్, 100 అవర్స్ నాన్ స్టాప్ ఆర్జేయింగ్ అనమాట. 100 అవర్స్ Yeah. నాన్ స్టాప్ నాన్ స్టాప్ నాన్ స్టాప్ గా 100 అవర్స్ అంటే ఎంత అండి? ఒక 3 days 4 ప్లస్ 4 ప్లస్ 3 to 4 అంతే. అది. 4 days తిండి నిద్ర తిండి నిద్ర ఏదో తింటాం అలా కంటిన్యూ చేయడమే. ఓకే, గ్రేట్. అదొకటి. మంచి మంచి రికార్డ్స్ ఉన్నాయి మీకు. ఆ. ఇవన్నీ ఎవరికి తెలియవు, అది. ఇంకా తెలియదు. సో మొత్తానికి మంచి రికార్డ్స్ సొంతం చేసుకున్నారు. ఇంకా మంచి మంచి ఇంకా సొంతం చేసుకోవాలని కోరుకుంటూ, తగ్గేదేలే ఇట్స్ మై షోలో మీ గురించి ఒక 5 క్వశ్చన్స్ వేయాలి. Yeah. అంటే ఇప్పుడు మేము వాళ్ళకి వెంటనే ఇమీడియట్గా ఇవ్వగానే దీన్ని ఒక అన్ని ఎపిసోడ్స్ నుంచి ఒక 5 ఎపిసోడ్స్ 3 ఎపిసోడ్స్ అట్లా తీసుకొని ఆ క్వశ్చన్స్ ఆన్సర్ వాళ్ళు చేస్తారు. తర్వాత మేము ఇస్తాం, లేకపోతే దానికి మేము ఒక రోజు అనౌన్స్ చేస్తాం. అప్పుడు ఆ ఇచ్చే నెంబర్కి వాళ్ళు అన్ని ఇంటర్వ్యూస్ చూసి మళ్ళీ వాళ్ళు ఫాలో చేస్తారు. సో ఆ రోజు మేము వాళ్ళకి ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేందుకు 1000 రూపాయలు ఇస్తాం. ఆడియన్స్కి, మీకు కాదు, వాళ్ళకి ఇస్తాం. సో మనీ మేకింగ్ విత్ కళ్యాణి తగ్గేదేలే ఇట్స్ మై షోలో శేఖర్ భాషా గారి గురించి ఒక 5 క్వశ్చన్స్. శేఖర్ భాషా గారి కూతురు పేరేంటి? శేఖర్ భాషా గారు ఒక ఛానల్లో యాంకరింగ్ చేసేవారు ఆర్జే కన్నా ముందు. ఆ ఛానల్ పేరు, అందులో ఆ ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఏం చేశారు ఆయన, దాని పేరు. శేఖర్ భాషా గారు ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా అది. సో 3వ క్వశ్చన్, శేఖర్ భాషా గారు ఈ మధ్య ఎవరి కోసం, ఏ హీరో కోసం ఎక్కువ ఫైట్ చేశారు? ఇది అందరికీ తెలిసిన ఫేవరెట్ క్వశ్చన్. సో 4th క్వశ్చన్, శేఖర్ భాషా గారికి బిగ్ బాస్ షో ఇంటిలో ఏ కంటెస్టెంట్స్ ఫేవరెట్? సో ఫైనల్ క్వశ్చన్, 5th క్వశ్చన్, శేఖర్ భాషా గారికి వచ్చిన అవార్డ్స్ ఎన్ని అవార్డ్స్ ఆరు సొంతం చేసుకున్నారు? ఈ క్వశ్చన్స్ మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ మొత్తం చూస్తే తెలుస్తుంది. మేము ఒక నెంబర్ ఇస్తాము తొందరలో. మేము ఎపిసోడ్స్ మీరు చూస్తూ ఉండండి. ఖచ్చితంగా వాటికి మీరు ఆన్సర్ చేస్తారు. వాట్సాప్ నెంబర్ ఇస్తాం. మీరు 1000 రూపాయలు చొప్పున గెలుచుకోవచ్చు. 5 క్వశ్చన్స్కి 5000. తగ్గేదేలే ఇట్స్ మై షో, ఇందులో మీరు కూడా తగ్గేదేలే అంటూ 5000 గెలుచుకోవచ్చు. సో ట్రై యువర్ లక్. థ్యాంక్ యూ. భాషా గారు, మీకు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ ఉంది. కొంతమంది గురించి అడుగుతాను, మీరు తొందర చెప్పండి. నాగార్జున గారు, ర్యాపిడ్ ఫైర్ ఇది. టక్కుమని చెప్పాలా? నాగార్జున గారు అంటారు మీరు. నాగార్జున గారి గురించి చెప్పండి. కింగేనా? ఎప్పుడు కింగే. ఓకే. చిరంజీవి గారు? చిరంజీవి గారు ఆలోచిస్తారు అంతసేపు? అంత ఉందంటారా? పెద్ద దిక్కు, ఇండస్ట్రీ పెద్ద దిక్కు. చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్ద దిక్కు. సరే, పవన్ కళ్యాణ్ గారు? లీడర్. బాలయ్య బాబు? ఇంకో లీడరా? రాజసం. ఇంకో లీడర్ రాజసం. ఓకే. చంద్రబాబు నాయుడు గారు? అడ్మినిస్ట్రేటర్. మంచి అడ్మినిస్ట్రేటర్ ఆయన. ఓకే. జూనియర్ ఎన్టీఆర్? తాతకి అస్సలు సిసలైన వారసుడు. చాలా మంది ఒప్పుకోరు కూడా అది. నేను మీరు ఒప్పుకుంటారు ఖచ్చితంగా. సరే. ప్రభాస్ గారు? అంటే అసలు సిసలైన వారసుడు అంటే ఆయన మెమరీ, ఆయన టాలెంట్, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆయన కన్నా బెటర్ డాన్సర్, బెటర్ యాక్టర్ కూడా నేను, అంటే నా ఫీలింగ్ అది. ఓకే, గ్రేట్. ప్రభాస్ గారు? వెరీ సింపుల్, వెరీ డౌన్ టు ఎర్త్. అంత పెద్ద ఇమేజ్, బాహుబలి, బట్ డౌన్ టు ఎర్త్. అల్లు అర్జున్ గారు? స్టైల్, ఎనర్జీ, స్టైల్ స్టార్. ఓకే. రామ్ చరణ్? మ్యాచ్. నాని? నాటి. ఆయన కూడా మీ అర్జునే. అందుకే అడిగాను, మీ దగ్గరగా ఉన్నారని. ఓకే. హీరోయిన్స్ ఎవరు ఇష్టం? నివేదా పెత్రాజ్, లక్ష్మీరాయ్,
మీరు రాజకీయ నాయకులు ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ నాయకుడు అనొద్దు, నాయకుడు అనాలి అంతే. నాయకుడు అన్నారు, లీడర్ లీడర్ అంతే. ఈజ్ అ లీడర్. అంతే. బిగ్ బాస్ దీన్ని చూడని వాళ్ళు ప్రపంచంలో ఉన్నారా అని డౌట్ వచ్చింది బయటకు వచ్చిన తర్వాత. హ్యూజ్ Huge అంటే range, హ్యూజ్, yes. వెరీ హ్యూజ్. అండ్ మన తెలుగు బిగ్ బాస్ తొడగొట్టి చెప్పొచ్చు, అన్ని బిగ్ బాస్లు హిందీ బిగ్ బాస్ని కూడా డామినేట్ చేసిన రేటింగ్ పెట్టమంది. అవునా? గ్రేట్. సో ఏదైనా కానీ మొత్తానికి మంచి జరగాలి, అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలి, మీరు తొందరలో డైరెక్టర్ అవ్వాలి, మంచి మంచి వాళ్ళందరికీ క్యారెక్టర్స్ రావాలి, నేను ఒక మంచి పెద్ద క్యారెక్టర్ చేయాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. రైట్. ఒకసారి మీ స్టైల్ తగ్గేదేలే. తగ్గేదేలే. కళ్యాణి గారి షో. థ్యాంక్ యూ సో మచ్. Yeah. మీరు మా షోకి వచ్చినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, నెక్స్ట్ గెస్ట్తో మళ్ళీ మంచి వివరాలతో వాళ్ళ మొత్తం లైఫ్ హిస్టరీ అంతా లాగేద్దాం అనుకుంటాను. ఇక్కడ కొంచెం కష్టమైంది, చాలా ఉండిపోయింది. సో నెక్స్ట్ టైం ఇప్పటికి ఇంతకు సరిపెట్టుకోండి. ఇది మొదటి అధ్యాయం మాత్రం. ఇది మొదటి అధ్యాయం. బిగ్ బాస్ మాన్యాలో ఉన్నారు అందరూ కాబట్టి అదే చేశాను నేను. తర్వాత ఫుల్గా వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకొని చేపిద్దాం, తర్వాత టైం పడుతుంది. Yeah. ఒళ్ళో పెట్టుకొని మాట్లాడతారు. సో మొత్తానికి మీ అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ, మన ఆర్జే శేఖర్ భాషా గారికి ఖచ్చితంగా మీరందరూ ఇప్పటికీ ఎప్పటికీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, తొందరలో ఒక డైరెక్టర్గా మారబోతున్న ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయండి. ఆ అబ్బాయి పేరు గురించి మాత్రం మర్చిపోకుండా కింద కామెంట్లో పెట్టండి. మీ అందరి కోసం నేను వెయిట్ చేస్తుంటాను. నెక్స్ట్ గెస్ట్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. అంతవరకు సైనింగ్ ఆఫ్. ఇట్స్ మీ కరాటే కళ్యాణి. తగ్గేదేలే. ఇట్స్ మై షో. స్పాన్సర్డ్ బై 6 JVR. సో రైట్ అండి, కళ్యాణ్ గారు మీ షో బాగుంది. 6 JVR. సో మంచి మంచి రత్నాలన్నీ కూడా ఆయన Yes. మనకి తగ్గట్టుగా జాతకం చూసి ఇస్తారని చెప్తున్నారు. సో నేను కూడా మా పుట్టాడు జాతకం తీసుకుని ఏదో దాన్ని సంప్రదిస్తాను. అండ్ థ్యాంక్ యూ 6 JVR. లక్ష్మీ గణపతిరావు గారు ఫ్రీ జ్యోతిష్యం చెప్తారు. సో దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. దాని బిజినెస్ చేయట్లేదు ఆయన. అండ్ ఐ రియలీ లైక్ దట్.